ఏదైతే తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద దీంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జంతు కొవ్వు కలిసింది అది ఇది అని చెప్పి చాలా ప్రాపగండ చేసి ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మెట్లంతా కడిగిన పరిస్థితి. ఈరోజు సిట్టు మొత్తం దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు కలిసలేదు అని ఇచ్చిన తర్వాత వీళ్ళను తెలుగుదేశం నాయకులను ఏం మాట్లాడాలి? వాళ్ళు మళ్ళా ఈ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆననే దేవాలయాల కానీ ఈడ కానీ మేము లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నాము. వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ఏం లేదు అది ఇది అని చెప్తారంటే మీరు మాట్లాడింది ముందు చెప్పండి. కొవ్వు కలిసిందని మీరే హిందూయిజాన్ని, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎంతో పవర్ఫుల్ దేవుడైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో కూడా అందరూ వచ్చి ఆడికి టెంపుల్కి వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి దేవుని ప్రసాదం మీద కేవలం రాజకీయ లబ్ధి కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక సూపర్ సిక్స్లు మీ చేత కాక కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డికి చేస్తున్న ఆదరణను ఏ విధంగా తిప్పికొట్టాలా, ఈ విధంగా లేనిపోని అబద్ధాలు కానీ లేకుండా అబాండాలు వేస్తే ప్రజలను మైండ్ డైవర్ట్ చేయని ఆలోచన చేసేలా తెలుగుదేశం నాయకులు ఈరోజు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మాట్లాడే ఫస్ట్ ఏంది కొవ్వు కలిసిందని చెప్పినారు, అది లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో ముందు చెప్పండి. మీ సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ముందు అందరికంటే నువ్వు మెట్లు కరగడం కాదు, నువ్వు ముందు నీ ఆత్మను శుద్ధి చేసుకో, ముందు నీ నోరును శుద్ధి చేసుకో. అబద్ధాలు చెప్పకుండా ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్నామని చంద్రబాబు నాయుడు మాట్లాడే దానికి నువ్వు ఒత్తాసు పలికిండే పరిస్థితులు కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా సినిమా డైలాగులు చెప్పడం మానేసి నువ్వు రాజకీయ నాయకుడిగా ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల ముందర చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చాలనేది మా నాయకుని ఉద్దేశం. కాబట్టి మీరు కూడా ఈ రాజకీయాలలో కొంత ఉన్నత విలువలు పెట్టుకొని ఏదో ఎవరి మీదనో బురద చల్లాలని మాత్రం ఇటువంటి మాట్లాడితే రివర్స్ మీకే అవుతుందని మాత్రం మర్చిపోవద్దు. తెలుగుదేశం నాయకులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు చాలా నీతివంతులు. మీరు ఎక్కడ మైనింగ్లో గ్రావెల్ కానీ లేకుంటే శాండ్ కానీ లేకుంటే బ్రాందీ షాపులలో కానీ బ్రాందీ షాపులలో మన పేర్లు పెట్టుకొని మొత్తం ఉండవు. టిప్పర్లకు ట్రాన్స్పోర్ట్ పెట్టి లారీలకు కూడా మన పేర్లు పెట్టుకుంటున్నాం. మేమన్నా ఒకవేళ గ్రావెల్ తీసుకొని ఉంటే ఈ చెన్నమ్మ మనం ఈడ కృష్ణానగర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జికి వెంకటరమణ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జికి మేము నేషనల్ హైవే రోడ్ వేయడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రావెల్ తీసుకున్నాం తప్ప మీ మాదిరి ప్లాట్లకు కానీ లేకుంటే ఇళ్ళకి ఎవరైనా కట్టుకుంటే వాళ్లకు డబ్బులు వసూలు చేసిన పరిస్థితి. మీరు గ్రావెల్కు మీరు చాలా నీతివంతులు, చాలా స్వచ్ఛమైన వాళ్ళగా మాట్లాడడం జరుగుతుంది. మీరేంది ఏ అధికారులతో మీరు ట్రాన్స్ఫర్ చేసామని డబ్బులు తీసుకోవడం లేదు. ఒక మాట చెప్పండి. మిమ్మల్ని ఒకటే మీకు విజ్ఞప్తి, మీరు చాలా నీతివంతులు అయితే మీరు ఎక్కడ ఏం చేయకుంటే ఇంకొకరిని విమర్శించండి. మమ్మల్ని కబ్జాదారులు అంటారు. మీరు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఏం కబ్జా చేసినా చెప్పండి. ముజఫర్ నగర్లో ఉండే ఆ ల్యాండ్ కూడా ఒక బోర్డు ల్యాండే, అది నాకు రాసిస్తారని చెప్పమని చెప్పండి. నేను కబ్జాదారునే, నాకు రాసియండి. ఎందుకు ఊరికే ఎలక్షన్లు ఎట్లా డబ్బులు కొద్దిగా నష్టపోయినాం, అది ఏమైనా స్థలం ఇస్తారు అంతా కొద్దిగా రికవర్ అయినా అవుతాం, మాకేం అభ్యంతరం లేదు. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తానా, మీరు మాట్లాడే మాటలు మీరు చాలా నిజాయితీవంతులై మీరు ఎవ్వరి గురించి మేము చాలా నీతివంతులము మేము ఏం చేయలేము అనే పరిస్థితులు అయితే ఒకరిని విమర్శించండి తప్ప ఈరోజు మీ పరిస్థితి ఏంటి, లడ్డు మీదనే మీ పరిస్థితి ఏందో తెలుగుదేశం నాయకుల పరిస్థితి తెలిపోయింది. ఇంకా మీరు మాట్లాడకుండా మీరు చాలా జాగ్రత్త ఉండడం అనేది మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలాగా, ఈరోజు వాళ్ళ మనసులు గాయపడేలాగా తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యి కలిసి
యానిమల్ ఫ్యాట్ కలిసింది, అలాగే పంది కొవ్వు కలిసింది, అలాగే ఫిష్ ఆయిల్ కలిసిందని అంత దారుణంగా అసలు కడుపు తినేవాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవరన్నా దేవుని విషయంలో అట్లా మాట్లాడతారా? నిజంగా వాళ్ళు ఈరోజు దేవునికి పొర్లు దండాలు పెట్టి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడినారు. అంత దారుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన లడ్డూ ప్రసాదం గురించి అంత దారుణంగా నిందలేసి ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్గా వాళ్ళని డ్యామేజ్ చేయాలని ఇంత కుట్రపూరితంగా ఇంత నీచ రాజకీయాలకు తెగబడి వెంకటేశ్వర స్వామి లడ్డులో ఇవన్నీ కలిసినాయని, అనిమల్ ఫ్యాట్ కలిసిందని ఇవన్నీ మాట్లాడటము అంతకంటే దారుణం ఇంకొకట్లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన బట్టలు మార్చుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని మెట్లు కడిగి ఆ రోజు శుద్ధి చేస్తాను అన్నాడు. మరి ఈరోజు బట్టలు లేకుండా శుద్ధి చేస్తాడా? వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి తప్పుకు ఆయన బట్టలు లేకుండా శుద్ధి చేస్తే తప్ప వాళ్ళ పాప ప్రక్షాళన జరగదు. నిజంగా వాళ్ళంత దారుణంగా మాట్లాడినారంటే నిజంగా పినాయిలు వేసుకొని నోరు కడుక్కున్నా కూడా వాళ్ళ పాప పరిహారం పోదు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ తెలుగుదేశం కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామికి ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి బేషరతుగా. మేము తప్పు చేసినాము, నీ రాజకీయాల కోసం నీచానికి దిగజారి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి తప్పుడు ప్రచారం చేసాం, క్షమించండి అని అందరూ తిరుపతికి పోయి ముక్కు నేల కానించి క్షమాపణ చెప్పాలి. లేకుంటే వెంకటేశ్వర స్వామి మీకు తగిన శాస్తి విధించే రకంగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఘోరంగా ఎట్లున్నారంటే ఎక్కడ చేసిన అవినీతి, మైనింగ్ కానీ, వైన్ కానీ, శాండ్ కానీ, ల్యాండ్ కానీ ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడుతూ అవన్నీ డైవర్ట్ చేయడానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు బుద్ధి చెప్పే కాలం తొందరలోనే ఉంది. మీరు కర్మ కొని తెచ్చుకో. వెంకటేశ్వర స్వామి గురించి పోయి ఆయనను డ్యామేజ్ చేసే విషయంలో మీ కర్మ మీరు కొని తెచ్చుకున్నారు. కర్మ అనుభవించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాం.